బెస్ట్ హోమ్ మేడ్ షాంపూ మీ అందరి కోసం ఎలా చేసుకోవాలి, ఎలా వాడాలి అనేది మీ అందరికీ ఇవాళ చూపిస్తాను. చూడండి, ట్రై చేసి ఎలా వర్క్ అయిందో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వాడండి, బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఎంత నురగగా వచ్చిందో షాంపూ అనేది. ఖచ్చితంగా ఒక్క 4 టైమ్స్ 3 టైమ్స్ వాడిన తర్వాతనే మీ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ముందుగా వీటి కోసము కుంకుడుకాయలు అనేవి తీసుకోవాలి. ఇవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి అండ్ ఆన్లైన్లో కూడా ఇవి అవైలబుల్గా ఉంటాయి. ముందుగా ఇవి తీసుకొని మన హెయిర్ క్వాంటిటీని బట్టి తీసుకొని వాటిని ఇలా పలగొట్టుకొని ఇలా గింజలన్నీ కూడా సపరేట్గా చేసుకొని ఇలా తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని హాట్ వాటర్ అనేది వేసుకోవాలి, లేదా కాసేపు బాయిల్ చేసినా సరిపోతుంది. నా దగ్గర ఇది బ్రింగ్రోజ్ లీవ్స్ అండి, నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, అందుకోసమే వేశాను. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటే కనుక బ్రింగ్రాజ్ లీవ్స్ అనేది స్కిప్ చేయకండి, తప్పకుండా వాడండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఒక 1 అవర్ పాటు సోప్ చేసి పెట్టాలి, నానబెట్టుకోవాలి, లేదా బాయిల్ చేసినా పర్లేదు. తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఇలా స్మాష్ చేసామంటే మంచిగా మనకు కావాల్సిన షాంపూ అనేది వచ్చేస్తుంది. ఇదంతా కూడా మనం తీసి పక్కన పెట్టుకోవాలి, లేదంటే హెయిర్లో అంతా ఇరుక్కొని మనకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. తర్వాత ఈ వాటర్ అంతా కూడా మనం యూజ్ చేయాల్సుకొని ఉంటుంది. చూడండి ఎంత చక్కగా మన షాంపూ ప్యాకెట్స్లో దొరికేలాగానే ఎంత నురగగా ఉందో. ఇది సరిపోలేదు, మా హెయిర్ ఇంకా జిడ్డుగా ఉంటుంది ఆయిల్ అనుకుంటే ఒక హాఫ్ మాత్రం షాంపూ ఇందులో కలుపుకొని కూడా వాడచ్చు. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.